బలవుతున్నది ఎవరు? అమాయక జనమే. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలట. అందులో 292 కోట్ల మేరకు కవిత పాత్ర. విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ఇచ్చారు. మన మేడం పాత్రట. మొత్తం 1100 అక్రమాలు జరిగితే మన మేడం కీలకమైన పాత్ర. ఎందుకంటే కింగ్ పిన్ కదా ఈమె, కింగ్ పిన్, క్వీన్ పిన్. అందుకే ఈమెకి 292 కోట్ల మేర పాత్ర ఉందట ఈమెది. ఇందులో విజయ్ నాయర్ అనే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ఇచ్చిందట. డిజిటల్ సాక్ష్యాలను చెరిపేశారు. ఫోన్లపైన తప్పుడు ప్రకటనలు. మనీ లాండరింగ్ చట్టం కింద కవిత పైన చర్యలు తీసుకోవాలి. ఆమె ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ 100% స్వాధీనం చేసుకోవాలి, ప్రజలకు పంచాలి. ఒక్క ఫామ్ హౌస్ జాలం అది. ఇక్కడ శంకరపల్లి దగ్గరనే ఫామ్ హౌస్ ఉంటుంది. మొత్తం విదేశాల నుంచి తెచ్చిన ఏది మన ఇవి ఉంటాయిగా, మార్బుల్స్, లేకపోతే మొక్కలు, చెట్లు, హంగామా. ఆ ఫోటోలు ఎన్నో ఉంటాయి మన దగ్గరనే. మనం కూడా గతంలో వేసినాం. 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి ఈమెకి, మామూలుగా కాదు. ఈమె వాచే 10 లక్షలు. ఒక వాచే, చేయికి పెట్టుకునే వాచే 10 లక్షల రూపాయలు. ఇక ఊహించండి. ఇక ఆమె కట్టుకునే చీర, ఆమె ఉంటున్న ఇల్లు, ఇంద్రభవనంలో. ఈడ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు ఎంత? దాదాపు 200-300 కోట్లు ఉంటుంది దాని వాల్యూ. దాదాపు 30-40 గదులు ఉంటాయి అటన్లా. సో ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాంట్లో ఈ అంశాలని ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత పైన మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం 1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర 292 కోట్ల మేరకు ఉందని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ సోమవారం అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సో దాని తర్వాత ఆమె కోర్టుకు కూడా వచ్చినట్టుంది. నిన్న కవిత కస్టడీని పొడిగించింది కోర్టు. సిబిఐ కేసులో ఈ నెల 7వ తేదీ వరకు కస్టడీ పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3వ తేదీ దాకా పొడిగించింది. సో అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఈడీ కేసు. ఇది 4 అంటే ఇంకొక 2 రోజులకి 3 రోజులకి